నెల్లూరు రాజకీయాల్లో జరిగే పరిణామాలు ఎక్కడికి దారి తీస్తున్నాయో అని ఆవేదన వ్యక్తం చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి. మొన్న కావలి ఎమ్మెల్యే హత్యకు కుట్ర, సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని దౌర్జన్యం ఇవన్నీ చూస్తుంటే పోలీసులు వేడుక చూస్తున్నారా అనిపిస్తుందని చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రణాళిక రచించిన వారి వెనుక ఉన్న వారిని పట్టుకొని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించేదే లేదన్నారు. గత ప్రభుత్వం కొనసాగించిన అరాచక పాలన మూలాలు ఇంకా పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో, అదేదో ఎలక్షన్ ముందుది కాదు, ఇప్పుడు దాన్ని తెలుస్తుంది. వీటన్నిటినీ నేనేమంటానంటే, ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఎవరో ఇద్దరు ముగ్గురిని తప్ప. ఈవెన్ గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీంలు అరెస్ట్ చేయలేకపోయినాయి. అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత లీనియన్స్ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా అడుగుతూ ఉండా. స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రౌడీలు, ఈ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల పోలీస్ అంటే. వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్లో కూడా వాళ్ళు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి. అక్కడ ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి బ్యాచ్లు, ఇక్కడ గోవర్ధన్ రెడ్డి బ్యాచ్, ఇక్కడ అన్ఫార్చునేట్. ఇది సహించరాని విషయం ఇది. అందుకని గవర్నమెంట్ కూడా నెల్లూరు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమైతే ఒక టాస్క్ ఫోర్స్నైనా ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని చట్ట ప్రకారం ఎత్తి బొక్కలో వేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఆ టీం అక్కడే దాదాపు 6-7 మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు. డైరెక్ట్గా పబ్లిక్గా ఎవరనేది తెలిసిపోయింది. ఎందుకు ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 14-15 మంత్స్ అయితే ఇటువంటి రౌడీ గ్యాంగుల విషయం ఎందుకు మీరు పసిగట్టలేకపోయినారు అనే క్వశ్చన్ ప్రజల్లో నుంచి వస్తుంది. నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారుపేరు. నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారుపేరు. ఈరోజు బాధేస్తూ ఉంది జరిగే పరిణామాలు చూసిన తర్వాత. అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఒక హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు ఎరుక్కొట్టారు. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు ఎరుక్కొడితే హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించుకున్నాడు. అంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటివి జరిగినాయా? దురదృష్టం ఇది. అందుకని లాస్ట్ 5 ఇయర్స్లో, గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. నెల్లూరు జిల్లాకి చెడ్డ పేరు తెచ్చారు. దాన్ని కంటిన్యూ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి, పాత రోజుల్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసే పరిస్థితి అవ్వాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ క్రిమినల్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. క్రిమినల్స్ని వెనక్కేసుకుని వచ్చే అలవాటు మాకు లేదు. అందుకని డిపార్ట్మెంట్ డీజీపీ గారి దగ్గర నుంచి ఇక్కడుండే ఎస్పీ గారి వరకు స్పెషల్ ఫోర్స్ పెట్టండి, అంతు తేల్చమని చెప్పేసి నేను కోరుతుంటా. ఎవరైతే శ్రీధర్ రెడ్డి అని మర్డర్ చేయాలని ఆ తాగుబోతులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ వెనక ఎవరుండారు, అసలు ఏంటి వాళ్ళ వెనక ఆ గూడు పుట్టాని ఎట్ట జరిగింది, ఎవరుండారు, ఏ లీడర్స్ ఉండారు, దాన్ని కూడా బయట తీయాల్సిన అవసరం. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.